ప్రేజలాడందరికీ ఏప్రిల్ నెల 6వ తేదీ అలసిన వాణిని ఊరడించు మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా రక్షకుడైన యేసు ప్రభు సమృద్ధిగా దీవించునుగాక. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:19 వచనం. ఆయన అనుమతించు అనేక పరిశోధనల ద్వారా ప్రభు మనకు అనేక ఆత్మీయ పాఠములు నేర్పించగోరుచున్నాడు. మనము యేసు ప్రభువును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయనే మన నీతి యగును. అందరికీ కనబడు రీతిగా యోబు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అయినప్పటికీ అతడు శ్రమల కర్మాగారం ద్వారా వెళ్ళిన తరువాత అదే యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాలలో ఈ విధముగా చెప్పుచున్నాడు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను. యోబు బాధకరమైన శ్రమల ద్వారా వెళ్ళిన తరువాతనే తన నిజ స్వభావము పాపయుక్తమైనదని చెడిపోయినదని చూడగలిగాను. పరిశుద్ధుడు, జీవము గలవాడు, నీతిమంతుడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవం ద్వారానే తాను నీతిమంతుడుగా కాగలడని గ్రహించెను. రెండవది, శ్రమల ద్వారానే మనము బలమైన నిజమైన విశ్వాసమును పెంపొందించుకొనగలము. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. అది అనేక విధములైన శుద్ధి చేయు అగ్ని ద్వారా వెళ్ళినప్పుడే నిష్కలంకముగాను ప్రకాశమానముగాను కాగలదు. మనము సరైన మార్గంలో నుండుటకు ఈ శ్రమలు సహాయపడును. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తనలు 119:67. నాలుగవది, మనం ఆయన కట్టడలను ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు దేవుడు మనకు కష్టములను అనుమతించును. మానవ సంబంధమైన ఏ పుస్తకం ద్వారా కూడా దేవుని కట్టడలను అర్థము చేసుకొనగలమను ఆశ లేదు. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది యునుట నాకు మేలాయను. కీర్తనలు 119:71. ఐదవది, ఈ కఠినమైన అనుభవములు చివరకు మనలను ఆత్మీయముగా సంపన్నమైన స్థలములోనికి నడిపించును. మన ప్రత్యక్షతను విస్తరింపజేయును, మనకు విశాల హృదయం కలుగజేయును. కీర్తనలు 66:12లో మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావని చదువుతున్నాము. ఆరవది, ఈ పరీక్షల ద్వారా వెలుగులోనున్న పరిశుద్ధులతో పాటు పరలోకపు స్వాస్థ్యము కొరకై సిద్ధపరచబడుచున్నాము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. ఏడవది, మనము దుఃఖములు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు అదే విధమైన శ్రమలు పరీక్షల ద్వారా వెళ్ళుచున్న వారిని ఆదరించుటకు సిద్ధపరచబడగలము. 2 కొరింథీ 1:4. ఎనిమిదవది, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము కొరకు మనము అపహసించబడి హేళన చేయబడిన ఎడల ఆయనతో మన ఏకత్వం యొక్క విలువను చక్కగా గ్రహించగలము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె ఉండినా చాలును అని మనము చూచుచున్నాము. 9వది, శ్రమలు మనలను దీనులనుగా చేయును. పౌలుకు తన శరీరంలోని ముళ్ళు మిక్కిలి బాధకరముగా నుండి ఉండవచ్చును. అతనిని దీనునిగా చేయుటకే ప్రభువు అతని జీవితంలో దానిని అనుమతించును. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. 10వది, కఠిన అనుభవముల ద్వారానే సంపూర్ణమైన దేవుని శక్తిని అనుభవించుటకు సిద్ధపరచబడుదుము. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును అని చూచుచున్నాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. हाँ
ఇంటి వాళ్ళ ఫ్రెండ్స్తో నువ్వేమో అనుకుంటావు మధ్యలో నేను ఒక్కదా నేను ఏడే ఇక్కడ పోయినాడా బండిలో పోయింది బాగా యాడికి పోతాడు బండిలో రోజు పోయిందే కాదు అది కూడా పోయింది దానిపైన అదేంట అదే ఇట్లా వాళ్ళు అది ఇది కదా అదే నేను పిలిచినాడా కృపారావు అన్న పాపని నేను పిలుస్తా ఈ పిల్ల పోతానే ఉంది వాళ్ళతో ఓ పాప ఎక్కడికి పడుతుంది నాకు అక్కడ ఫోన్ లేకపోయింది అక్కడ పిలుస్తాండవే చేస్తాండి ఏంటో డ్యామ్ కాడ ఎక్కడన్నా అన్నలు షికారు చేస్తాను ఇక్కడే చూడు బయట
బాగా వేసుకున్నాను.